హలో ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీ వచ్చేసి చామదుంపల పులుసు ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని వేడైన తర్వాత బాగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఒక 4-5 చిన్నుల్లిపాయలు కూడా ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. 2 పెద్ద సైజు ఆనియన్స్ వచ్చేసి ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి మన టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకొని ఒక చిటికెడు పసుపు, అలాగే రాళ్ళుప్పు కూడా ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయేటప్పుడే 3 పెద్ద సైజు టమోటాలను ఇలా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను నేను. ఈ టమోటాలు బాగా మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. మనం ముందుగానే ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టుకున్న చామదుంపల్ని ఇలా పైన తోలు తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ చామదుంపలు కూడా ఇలాగే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కట్ చేసి ముక్కలుగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు రసము, అలాగే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉడికేటప్పుడే మనము ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, అలాగే కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ వరకు ఇలా మనము బాయిల్ చేసుకున్నామంటే మనకు చామదుంపల పులుసు వేడివేడిగా రెడీ అయిపోయినట్లే. ఈ కర్రీ వచ్చేసి వేడివేడి రైస్లోకి తీసుకున్నామంటే చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.